మనం ప్రీవియస్ వీడియోలో ఇన్హిబిటర్స్ ఏమిటి, ఎందుకు కమ్యూనికేషన్లో మనం కొద్దిగా వీక్గా ఉన్నాం అనే విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను నేను. సహజంగా ఆ గ్రామర్ మీద పట్టున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ గ్రామాటికల్ రూల్స్ని ఏ విధంగా మనం ఫాలో కావాలి అనేది ఒక పెద్ద ఆలోచన కింద ఎక్కువైపోతుంది అది. అలా అని చెప్పేసి గ్రామాన్ని మనం ఎప్పుడు కూడా వదలలాగలేదు. ఎందుకంటే గ్రామర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఫర్ ఎనీ లాంగ్వేజ్ గ్రామర్ ఈజ్ బ్యాక్ బోన్. అది ఉండి తీరాలి. దాన్ని వినియోగించుకుంటూ ఒక విషయం చెప్పాలి మీకు. 2 రకాల పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి థింకింగ్ ఇన్ మదర్ టంగ్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు ఇంగ్లీష్. ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, థింకింగ్ ఇన్ యువర్ మదర్ టంగ్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నా మదర్ టంగ్ తెలుగు, నా మాతృభాష. మదర్ టంగ్ అంటే మాతృభాష, నా మాతృభాష తెలుగు. ఐఎమ్ థింకింగ్ ఇన్ తెలుగు, తెలుగులో ఆలోచిస్తూ నేను దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ద సేమ్ సబ్జెక్ట్ ఆర్ ద సేమ్ కంటెంట్ ఇంటూ ఇంగ్లీష్. దాన్ని మళ్ళీ నేను తెలుగులో ఆలోచించుకుని ఆ తెలుగులో ఊహించుకుని దాన్ని మళ్ళీ నా బ్రెయిన్ ఏం చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి అవుట్కమ్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వీ విల్ టేక్ సమ్ టైం. ఆ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ కానీ ఆ ఆలోచన కానీ ఏమవుతుందంటే కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న వాళ్ళు చూడండి, మీరు చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించుకోవాలి. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడలేరు. ఆ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా కానీ పాజ్ వచ్చినట్టుగా కానీ సంథింగ్ ఒక ఆలోచన ఉన్నట్టుగా అలా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అదే అనమాట నేను చెప్పేది. సో ఫస్ట్ స్కూల్ ఆఫ్ పీపుల్ దే విల్ థింక్ ఇన్ తెలుగు ఆర్ దేర్ మదర్ టంగ్, మాతృభాషలో ఆలోచించి దెన్ దే విల్ ట్రాన్స్లేట్ ద సేమ్ కంటెంట్ ఇంటూ ఇంగ్లీష్. So what our brain will do, first of all the brain has to think in his mother tongue, and then the same brain has to do the same activity. That means it has to translate the same content into another language. So it will take some time. అది కామన్. అది the second type otherwise అదేంటంటే డైరెక్ట్లీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. అర్థమవుతుందా సార్? డైరెక్ట్లీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. అంటే చాలామంది మీరు మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడుతుంటే ఫ్లూయెన్సీగా వెళ్తుంది వాళ్ళు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వెళ్ళిపోతుంది. అంటూ ఉంటాం మనం, బా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడండి నా, అది ఈవిడ చాలా ఫ్లూయెన్సీ ఉందండి ఈవిడ దగ్గర అంటూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే ద సైకలాజికల్ కాన్సెప్ట్ ఆర్ ద వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ యూ మే థింక్ దట్ ఈజ్ డైరెక్ట్లీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే సాక్షాత్తు డైరెక్ట్గా ఆ యొక్క ఏ భాషలో అయితే నువ్వు మాట్లాడాలనుకున్నావో ఆ భాషలోనే అది ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడైతే అదే భాషలో ఆలోచించిందో దానికి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఫ్లో అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావడం ఒక మాట చెప్తాను. అదేంటంటే నా మాతృభాష తెలుగు కదండి, నా మదర్ టంగ్ తెలుగు కదా. సో నేను తెలుగు మాట్లాడుతుంటే ఎక్కడైనా పాస్ రావడం కానీ గ్యాప్ రావడం కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తారా? అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే నా బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది తన యొక్క ఇంటలెక్చువల్ పవర్ ఉపయోగించుకొని డైరెక్ట్గా అదే భాషలో ఆలోచించి అదే భాషని అవుట్పుట్గా ఇచ్చేస్తుంది. సో అక్కడ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిలే ఆర్ పాజ్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఇన్ మదర్ టంగ్ అండ్ దెన్ యు ఆర్ ట్రాన్స్లేట్ ద సేమ్ థింగ్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకే ఫ్లూయెన్సీ తగ్గుద్ది. అక్కడ ఫ్లూయెన్సీ ఉండదని నేను అన్నాను, కానీ వెన్ కంపేర్ టు థింకింగ్ డైరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ దాంతో పోల్చుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక గ్యాప్ కానీ పాస్ కానీ వస్తుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ కావాలి. అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పబోయే విషయం ఏంటంటే, డెఫినెట్లీగా చెప్పబోయే విషయం ఏంటంటే డైరెక్ట్లీ ఆ భాషలోనే ఆలోచించి అలవాటుని చేసుకోవాలి. మీరు అడగచ్చు, సార్ సడన్గా మనకి అదే భాషలో మాట్లాడేయాలని నాకు ఉందండి, కానీ చాలామందికి ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలని. ఎవరికి ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి భారతీయుడికి కూడా ఉంది ఇంగ్లీష్ మాట్లాడాలని, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అడగచ్చు, సార్ మరి నేను అదే భాషలో మాట్లాడాలనుకుంటున్నాను, అక్కడే ఆలోచించాలనుకుంటున్నాను అంటే అది సాధ్యమేనా అంటే ఇమీడియట్గా సాధ్యం కాదు. ఎలా సాధ్యమవుతుంది? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్. నీ బ్రెయిన్కి నువ్వు తర్ఫీదు ఇవ్వాలి. నీ బ్రెయిన్కి నువ్వు ఎలా తర్ఫీదు ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు తెలుగులో మాట్లాడుతూ తెలుగులో ఊహించుకుని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని నువ్వు దాన్ని బయటకు అవుట్కమ్ ఇస్తున్నావు కదా, అవుట్పుట్ ఇస్తున్నావు కదా, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేయగా మనకి తెలుసు కదండి, తినగా వేపాకులే మరి తీపిగా మారిపోతాయి.
అని పెద్దలు చెప్తారు. నిజమో కాదో నాకు తెలీదు కానీ, తినగా తినగా వేపాకులు కూడా తీపిగా మారతాయని చెప్తారు కదా! సో, అదే సాధ్యమైనప్పుడు మరి అంత చేదే తీపి అయిపోయినప్పుడు